అమ్మా, అప్పుడు సింహం ఏం చేసింది? ఏం చేసిందంటే తమ్ముడి నక్కతోటి నువ్వు ఎద్దు దగ్గరికి వెళ్ళి యుద్ధానికి రెడీ అవ్వమని చెప్పు అని పంపిస్తుంది. అప్పుడు ఆ తమ్ముడి నక్క అనుకున్నట్టుగానే సింహానికి ఇంకా ఎద్దుకి యుద్ధం పెట్టేస్తుంది. సరే అని చెప్పి తమ్ముడు నక్క ఎద్దు దగ్గరికి వెళ్ళి ఇలాగ సింహం రాజా వేరే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల నీ గురించి చెడుగా తెలుసుకున్నాడు, ఇప్పుడు నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు అంటుంది. అప్పుడు ఎద్దు అంటుంది, నాకు వడ్రంగి ఇంకా సింహం కథ గుర్తొస్తుంది అంటుంది. తమ్ముడు నక్క ఏంటా కదా అంటే, అనగనగా ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు. వడ్రంగి అంటే ఎవరు? కార్పెంటర్. కరెక్ట్. ఒకసారి ఆ వడ్రంగి చెట్టులెక్కి అన్ని చెట్టు కొమ్మల్ని కోస్తూ ఉంటాడు. అప్పుడు ఒక సింహం వస్తుంది. ఆ సింహాన్ని చూసి ఆ వడ్రంగి భయంతో వణికిపోతూ ఉంటాడు. సింహం అంటుంది, నేను నిన్నేం చేయను అంటుంది. అప్పుడు ఈ సింహం ఏదో మంచి సింహంలా ఉంది అని చెప్పి ఆ వడ్రంగి చెట్టు దిగి స్నేహం చేస్తాడు, అంటే ఫ్రెండ్షిప్ చేస్తాడు. తను తెచ్చుకుంటాడు కదా లంచ్ బాక్స్, ఆ లంచ్ బాక్స్లో ఉండే ఆమాంని కూడా షేర్ చేస్తాడు. సింహం కూడా హ్యాపీ అవుతుంది. అలా రోజు ఏదో రకరకాల వంటలు తీసుకొస్తే సింహం రోజు తినేది. అలాగా జరుగుతూ ఉండేది. కానీ ఒకరోజు సింహము ఒక నక్కని కాకిని తీసుకొస్తే ఈ వడ్రంగి గబగబా చెట్టెక్కేసి కూర్చుంటాడు. సింహానికి ఏం అర్థం కాదు, ఎందుకు అలాగ చెట్టెక్కావు అంటే, నువ్వు వాళ్ళిద్దరిని తీసుకొచ్చావు కదా అంట. వీళ్ళు నాలా కాదు, నువ్వు నాతోటే స్నేహం చేశావు, వీళ్ళు నీకేం అపాయం చేయరు అంటే, లేదు నక్కేమో జిత్తులు మారిది, ఇంకా కాకేమో నా ముక్కుతోటి నాకేమన్నా హాని చేయొచ్చు, నేను ఇంకా స్నేహం చేయను, వాళ్ళిద్దరితో స్నేహం చేసినందుకు నేను నీతో కూడా స్నేహం చేయను అని సింహానికి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఆ వడ్రంగి వెళ్ళిపోతాడు. సింహం కూడా ఇంకా తలదించుకొని వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆ ఎద్దంటుంది, మనము ఎవరితో అయితే స్నేహం చేస్తామో దాన్ని బట్టే మన మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు సింహం రాజా మారిపోయాడు, నాతోటే యుద్ధం అంటున్నాడు, సరే చూసుకుందాం అంటుంది. అప్పుడు నక్క అంటుంది, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ అంతటి బలవంతుడైన సింహం రాజాని ఓడించాలంటే నువ్వు తెలివిగా చేయాలి అని ఇంకొక కథ చెప్తుంది. ఏంటా కథ అంటే, సముద్రుడు ఇంకా పక్షి. ఆ కథ తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతాం మరొకండి. ప్రేమతో మీ ఆశ. Got it on. థ్యాంక్ యూ. Bye.